హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింపుల్ వర్కింగ్ ఉమెన్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను మరొక వర్కింగ్ డే వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసానండి. పెద్దగా స్పెషల్ ఏమీ లేకపోయినా జస్ట్ నేను రసము ఇంకా అరటికాయ ఫ్రై చేస్తున్నాను. అది నేను ఎలా చేస్తున్నాను అనేది జస్ట్ మీకు చూపించడం కోసం వీడియో షూట్ చేశాను అంతే. సో రసం మీకు తెలిసిందే కదండి. వాటర్లో కొంచెం చింతపండు, పసుపు, సాల్ట్, కరివేపాకు అన్నీ వేసి మరగపెట్టుకుంటున్నాను. మరగపెట్టిన తర్వాత దానికి పోపు వేసుకుంటాను అనమాట. అయితే మీరు నా టైటిల్లో చూసే ఉంటారు, థంబ్నెయిల్లో కూడా చూసి ఉంటారు, మా ఇంటికి వచ్చిన కొత్త అతిథి లేదా కొత్త మెంబర్ అని చెప్పి. సో అదేంటన్నది నేను ముందు మీకు చూపిస్తాను. సో ఫస్ట్ అయితే నేను కుకింగ్ స్టార్ట్ చేశాను కదండి. దాంట్లో నేను రసంకి పోపు వేసుకుంటున్నాను అనమాట. దాంట్లో కొంచెం ఆనియన్స్, ఇంకా మెంతులు, జీలకర్ర, తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసి పోపు వేసుకుంటున్నాను. సో నార్మల్గా అందరూ వేసుకునేదైనా జస్ట్ నేను ఎలా చేసుకుంటానో మా ఇంట్లో అనేది మీకు చూపిస్తున్నాను అంతేనండి. దాంతో నేను కుకింగ్ చేస్తూనే వీడియో షూట్ చేసుకుంటాను కదండి. సో ఆ టైంలో నేను ఫాస్ట్గా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే నేను టైంకి రెడీ అవ్వి స్కూల్కి వెళ్ళాలి కాబట్టి. సో ఒక చేత్తో నేను కెమెరా పట్టుకుని ఒక చేత్తో వంట చేయడం అనేది కొంచెం ఇబ్బందిగా ఉంది. సో దానివల్ల నేను ఒక ఐటెం అనేది నేను అమెజాన్ నుంచి ఆర్డర్ పెట్టాను. అది ఏంటన్నది మీకు చూపిస్తానండి. సో ఇలాగ పోపు వేసుకున్న తర్వాత నేను ఈ తాలింపు అనేది నేను రసంలో వేసేసుకుంటాను అనమాట. సో ఇదే ప్యాన్లో నేను మళ్ళీ అరటికాయ ఫ్రై కూడా చేస్తానండి. సో దానివల్ల మనకి ఎక్కువగా డిషెస్ అనేవి ఎక్కువ అవ్వకుండా ఉంటాయి అన్నమాట అండి. సో అలా నేను ముందు రసం పెట్టేసుకుని అప్పుడు పోపు వేసుకుంటాను. ఇదే ప్యాన్లో నేను ఈ ముందే అరటికాయలు కట్ చేసుకుని ఉంచుకున్నానండి, చిన్న చిన్న ముక్కలుగాను. అది నేను ఫ్రై చేస్తూ ఉండండి. సో చూసారు కదండి, ఇదేనండి నేను అమెజాన్ నుంచి తెప్పించినటువంటి పార్సిల్ అయితే. సో ఇది ఓపెన్ చేస్తున్నంతసేపు మా పాప ఏంటా 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 అని చాలా ఆతృతగా వెయిట్ చేసిందండి. అసలు ఓపెన్ చేయనివ్వలేదనమాట, నన్ను చాలా హడావుడి చేసేసింది ఏం తెప్పించానా అని. సో ఓపెన్ చేసేటప్పుడు కూడా చూడండి అలా అడ్డుపడి
నేను తీస్తాను అని పేచే పెట్టేసేది. సో ఇదేనమాట అండి ఆ పార్సిల్. నేను ఏం తెప్పించానంటే ట్రైపాడ్ అంటారు కదండి. సో ఈ ట్రైపాడ్ నేను కౌంటర్ టాప్ మీద పెట్టి నేను నా వీడియోస్ అనేవి షూట్ చేసుకుంటూ ఉంటానండి. దానివల్ల నాకు కుకింగ్ అండ్ వీడియోస్ తీయడం ఈజీ అవుతుంది. ఇంతకు ముందైతే ఒక చేత్తో వంట చేస్తూ ఇంకో చేత్తో వీడియో షూట్ చేసేదానండి. సో చాలా కష్టంగా అనిపించేది. ఇది రావడం వల్ల కొంచెం ఈజీ అయిందండి. ఒక చిన్న అటాచ్మెంట్ కూడా ఇచ్చారండి. దాన్ని నేను అటాచ్ చేసిన తర్వాత తీసినటువంటి క్లిప్పింగ్ అనమాట ఇది కూడా నేను యాడ్ చేశాను. ఇదే నేను అటాచ్ చేశానండి. చిన్న అటాచ్మెంట్ ఉంది. సో దానికి మనం మన ఫోన్ పెట్టేసుకుని దాంతో వీడియోస్ షూట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇంతేనండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. కొత్త వారు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.